హాయ్, వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే చెంగిచెర్లలోని సాయి రెసిడెన్సీలో ఉన్నాను. ఇక్కడ మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది. అలాగే డెప్త్ వచ్చేసి 40 ఉంటుందండి. మనకి ఈ హౌస్ ముందు కూడా 30 ఫీట్ రోడ్ ఉందండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మన గ్రౌండ్ లో 2 BHK ప్లస్ కార్ పార్కింగ్ ఇచ్చారండి. మనకు ఒక ఇనోవా కార్ అయినా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో వెరీ స్పేసెస్ 2 BHK ఇచ్చారండి. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇప్పుడు మనం హౌస్ చూద్దాము. హౌస్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా మంచి డిజైన్ తోటి ఇచ్చారు. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ మనకు ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారండి. అలాగే మనకు గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారు. అలాగే మన గేట్స్ దిమ్మలు కూడా చూడొచ్చు, మంచి గ్రానైట్ తోటి ఇచ్చారండి. మనకు ర్యాంప్ కూడా రోడ్ కి చాలా హైట్ లో ఉంది. మంచి హైట్ లో ఉందండి హౌస్ అయితే. మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. మనకు పార్కింగ్ ఏరియా మనకు ఒక పెద్ద ఇనోవా కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. అలాగే మనకు చూసుకున్నట్లయితే బోర్ ఉందండి. అలాగే మనకు సంపు కూడా ఉంది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మనకు హౌస్ చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారు. మనకు హౌస్ బ్యాక్ సైడ్ కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. మనకు చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు ఇక్కడ ఇన్వర్టర్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే మనకు స్టెప్స్ కింద మనకు బాత్రూమ్ కూడా ఇచ్చారండి. అలాగే హౌస్ చుట్టూ మనకు సెట్ బ్యాక్ వస్తుంది. మనకు పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. మంచి లైటింగ్స్ తోటి ఇచ్చారు. మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చండి. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మంచి గ్రానైట్ తోటి అలాగే గోల్డెన్ బార్డర్స్ తోటి ఇచ్చారండి. మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ కూడా చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది. మనకు డోర్స్ కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారండి. చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు డోర్స్ కూడా. మనకు డోర్స్ డిజైన్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది డిజైన్. అలాగే మనకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి అండి, చాలా బాగుంది. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి. మనకి ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. అలాగే మంచి కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారండి పెయింటింగ్ అయితే. ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ అయితే చాలా బాగుంది, చాలా స్పేసెస్ గా వచ్చింది. మన కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే యూ షేప్ ఇచ్చారండి. అలాగే మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే మనకు సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. మనకు సబ్జా కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కింగ్ సైడ్ బెడ్ కూడా ఈజీగా సెట్ అవుతుందండి. అలాగే చూసుకున్నట్లయితే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకు మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. మనకి ఇందులో మంచి కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారండి. వన్ వాల్ అయితే హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే ఇందులో మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే బాత్రూమ్ డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కి విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇందులో కూడా వన్ వాల్ హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్స్ తోటి. నాకు గ్రౌండ్ లో పార్కింగ్ అలాగే 2 BHK చాలా స్పేసెస్ గా వచ్చినాయండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి 2 BHK చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి కారిడార్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మంచి గ్రానైట్ తోటి ఇచ్చారు. అలాగే మంచి గ్లాస్ డిజైన్ ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ మన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. మంచి టైల్స్ డిజైన్ తోటి అలాగే గోల్డెన్ బార్డర్స్ తోటి ఇచ్చారండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ కూడా బాగుందండి. మంచి డిజైన్ ఇచ్చారు. మనకు డోర్స్ కూడా చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం లోపల వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి.
హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి. మనకి ఈ హౌస్ కి అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. మనకు మంచి గ్రానైట్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ కూడా మనకు విండో ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ ఏమైనా డిజైన్ చేసుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పూజ గది. పూజ గది కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ లైట్ ఇచ్చారండి. పూజ గది డోర్స్ ఇచ్చారండి మంచి డిజైన్ తోటి. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా స్పేసెస్ గా వచ్చింది. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకు యూ షేప్ ఇచ్చారు. ఇక్కడ మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు మంచి సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి ఇందులో సబ్జా కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ స్టైల్ ఇచ్చారు. చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. మన బాత్రూమ్ లో లో రూఫ్ కూడా ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ పక్క పక్కనే ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకు కింగ్ సైడ్ బెడ్ కూడా ఈజీగా సెట్ అవుతుంది. అలాగే మనకు చుట్టూ కూడా ప్లేస్ ఉంటుందండి. అలాగే మనకు వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. అలాగే ఇందులో సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. మనకు అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా కింగ్ సైడ్ బెడ్ అయితే సెట్ అవుతుందండి. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇందులో వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారండి. మంచి కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు. మనకు హాల్ నుంచి ఒక డోర్ ఇచ్చారండి. ఇక్కడ మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ మనకు అవుట్ సైడ్ కూడా మనకు బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ వస్తుంది. అలాగే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారండి. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. చాలా బాగుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. మనకు టెర్రస్ పైన కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ కూడా. అలాగే చూసుకున్నట్లయితే ఈ హౌస్ కి చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి. హౌసెస్ ఉన్నాయి. మనకు కొత్త కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకి చెంగిచెర్ల మెయిన్ రోడ్ కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే వరంగల్ హైవేకి జస్ట్ 1 km డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే మనకి ఇది వచ్చేసి మనకు బోడుప్పల్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి హౌస్. ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ లెస్ దెన్ 5 km డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా లెస్ దెన్ 5 km డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ హౌస్ కి నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే పల్లవి మోడల్ స్కూల్ ఉంటుందండి. అలాగే సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. ఎందుకంటే చెంగిచెర్ల మెయిన్ రోడ్ కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది కాబట్టి మనం ఎటు వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళవచ్చు అండి. అలాగే హైవే కూడా జస్ట్ 1 km డిస్టెన్స్ లోనే ఉంటుందండి. మనకు ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది. హౌస్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. 133 స్క్వేర్ యార్డ్స్ లో కూడా మనకు G+1 హౌస్ మంచి స్పేసెస్ గా వచ్చింది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,30,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.